నమస్కారం విడిలి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అంతర్జాతీయ సానుకూల పవనాలతో రికార్డులు నమోదు చేసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 31,273.29, నిఫ్టీ 9,650కు ముగింపు. విజయవాడ బెంజ్ సర్కిల్ నవనిర్మాణ దీక్షలో పాల్గొన్న చంద్రబాబు, విభజన కసిని రాష్ట్ర అభివృద్ధిలో చూపించాలని పిలుపు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైన నవనిర్మాణ దీక్ష. రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిన మంత్రి అయ్యన్న. ఎంవీ యాక్ట్ సవరణ బిల్లును వ్యతిరేకించాలన్న సిహెచ్ నరసింగరావు. ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ ఫెడరేషన్ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపు. చక్షణ మరచి ఆకతాయిగా వ్యవహరించిన నేవీ ఉద్యోగి. మహిళపై సెల్ ఫోన్లో అసభ్య చిత్రీకరణ, దేహశుద్ధి చేసిన స్థానికులు. వివరాల్లోకి వెళితే రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. నగరంలోని ఉడా బాలల థియేటర్ వేదికగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన నవనిర్మాణ దీక్షలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్ర నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నారని అన్నారు. తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని నేడు బీజేపీ ప్రభుత్వ సహకారంతో పునర్నిర్మించుకుంటున్నామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యదక్షతతో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని, ఈ మహాయజ్ఞంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు 100% అమలయ్యేందుకు ప్రభుత్వ అధికారుల కృషి ఎంతైనా అవసరమని, ఆ దిశగా ప్రభుత్వ సిబ్బంది పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా నవనిర్మాణ దీక్ష ప్రతిజ్ఞను చేశారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రాన్ని నిర్మించుకుందాం. నరేంద్ర మోడీ గారు సహకారం తీసుకొని, బీజేపీ ప్రభుత్వ సహకారం తీసుకొని ఉన్నటువంటి నిధుల్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఉపాధి హామీ పథకం నిధులతో కన్వర్జెన్సీ చేసి మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసే సంగతి కూడా మీకు తెలుసు. జరిగింది తక్కువే, నేను కాదని, ఎందుకంటే 3 సంవత్సరాలు జరిగింది తక్కువే. ఇప్పుడు మన సొంత రాజధాని లేదు, సొంత అసెంబ్లీ లేదు. తాత్కాలిక వెళ్ళే అసెంబ్లీలో, తాత్కాలిక సెక్రటరియట్లో మనం పనిచేస్తున్నాం. చేయవలసి చాలా ఉంది. అయితే నరేంద్ర మోడీ గారు చేసినటువంటి కృషి వల్ల అనేకమైన కార్యక్రమాలు ముందుకెళ్తున్నాం. ఇవాళ ప్రభుత్వం ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా దాన్ని సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత మీ ఉద్యోగస్తుల మీద ఉన్న విషయాన్ని మీకు గుర్తు చేయడం కోసం నేను మాట్లాడుతున్నాను. సందర్భంగా మేము మాట్లాడతాం, స్టేజ్ మీద మాట్లాడతాం, ఓట్ల కోసం మాట్లాడతాం, ప్రభుత్వాల కోసం మాట్లాడుతూ ఉంటాం. కానీ మా పథకాలన్నీ సక్రమంగా అమలు చేయాలంటే 100% జరగాలంటే మీరందరూ కూడా కష్టపడితే తప్పించి అది సాధ్యం కాదన్నది నా 36 సంవత్సరాలు నా రాజకీయ చరిత్రలో నాకు. జూన్ 4 నుంచి ప్రారంభం కానున్న ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ మహాసభలను విజయవంతం చేయాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింగరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రోడ్డు రవాణా రంగ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ఎంవీ యాక్ట్ సవరణ బిల్లును తెరపైకి తీసుకువచ్చిందన్నారు. ఈ బిల్లు అమలైతే రవాణా రంగ సంక్షోభంలో మునిగి దీనిపై ఆధారపడిన 11 కోట్ల మంది బతుకులు ఆగమ్యగోచరంగా తయారవుతాయని అన్నారు. రవాణా రంగంపై స్వదేశీ, విదేశీ బహుళజాతి సంస్థల గుత్తాధిపత్యం పెంపుకై తీసుకువస్తున్న ఈ సవరణ బిల్లును కార్మికులంతా ముక్తకంఠంతో తిప్పికొట్టాలని అన్నారు. ఈ మహాసభల ద్వారా తమ నిరసన గళాన్ని కేంద్రానికి వినిపించాలని ఆయన కోరారు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి 2 చక్రాల నుంచి 30 చక్రాలు ఉండేటువంటి వాహనాలందరి మీద ప్రభావం చూపించబోతుంది. ఈ రోడ్ రవాణా బిల్లు వస్తే మామూలుగా మన వాహనదారులు ఎవరు కూడా తిరిగేదానికి అవకాశం లేనటువంటి ఆంక్షలు
అనేకమైనటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేసేటువంటి విధంగా ఈ బిల్లు అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కేవలం బహుళజాతి సంస్థలు ఒక టెండర్ ఇవ్వాలనంటే ఈరోజు సివిల్ సప్లైస్ దగ్గర నుంచి ఒక కంపెనీ కానీ ఇదిగో ఇన్ని 100 వాహనాలు ఉండాలి అని రిస్ట్రిక్షన్ పెడతారు. అట్లా 100,000 కంపెనీలు ఉన్నటువంటి వాళ్ళ వాహనాలు ఉన్నటువంటి వాళ్ళు తప్ప చిన్నవాళ్ళు ఎవరికి కూడా వర్క్ ఆర్డర్స్ రాని పరిస్థితి. ఓబ్రా, ఓలా లాంటి ట్యాక్సీ సర్వీసులు మాత్రం ఉంటాయి, మిగిలిన ట్రాన్స్పోర్ట్ కంపెనీలు ఉండవు. అలాగే ఆటోల మీద విపరీతమైనటువంటి జరిమానాలు, పనిష్మెంట్లు ఉంటాయి. 2 చక్రాల వాహనాలు కూడా తిప్పడం రాబోయేటువంటి రోజుల్లో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. అందువల్ల ఆ బిల్లులో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా తొలగించాలని ఈ మహాసభ ద్వారా దేశమంతా కూడా పోరాట శంఖారావాన్ని పూరించేటువంటి మహాసభ ఇది. ఉన్నతమైన హోదాలో ఉండి విధులు నిర్వహిస్తున్న అతడి ప్రవర్తన పక్కదారి పట్టింది. విచక్షణ మరచి ఆకతాయి వేషాలు వేసి అడ్డంగా దొరికిపోయి చివరకు చావు దెబ్బలు తిన్నాడు. పారిశ్రామిక ప్రాంతం శ్రీహరిపురంలో ఎక్స్ సర్వీస్మెన్ కాలనీలో ఓ యువతి స్నానం చేస్తుండగా నేవీ ఉద్యోగి తన సెల్ ఫోన్లో వీడియో తీశాడు. ఇది గమనించిన యువతి కుటుంబ సభ్యులు, స్థానికులు అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని చితకబాదారు. బాధితురాలు ఆగ్రహంతో నిందితుడిని చెప్పుతో చితకబాదింది. మహిళ ఫిర్యాదు మేరకు మల్కాపురం పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. నిందితుని పేరు సందీప్ నార్వాల్ అని, నేవీ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నట్లు ఈ మేరకు ఆయా వివరాలను సిఐ కేశవరావు మీడియాకు వివరించారు. सुनो बहन जी, आप रुको ना, आप ऐसे मारे जा रहे हो। क्या मारे? क्या मारे? क्या मारे साला? बहन जी रुको ना आप। What है रुको? मेरी भी बहन है। हाँ, यह बहन है। Why my photo? ఒక ఉమెన్, మ్యారీడ్ ఉమెన్, తనకి ఎవరో నేవ పర్సన్ ఒక ఆయన తన బాత్రూంలో స్నానం చేస్తుంటే సెల్ ఫోన్తో వీడియో చిత్రీకరిస్తున్నాడని తనకు కంప్లైంట్ వచ్చింది. అయితే తనకి ఇంతకుముందు కూడా ఎర్లియర్ అతని మీద డౌట్ ఉండేది. ఈరోజు మార్నింగ్ వాళ్ళని ఏంటంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతనేమో ఆ ఇంటి పక్కల చుట్టూ తిరగడం, నెక్స్ట్ ఏంటంటే కావాలనే వాళ్ళ ఇంట్లో వాళ్ళ బాత్రూమ్ లైట్ అయ్యేసరికి ఈయన వెళ్ళి గోడ దూకి, రోడ్డు పక్కన ఇల్లు గోడ దూకి మా ఇంట్లో వీడియో చిత్రీకరిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా బంధువులు వాళ్ళందరూ పట్టుకున్నారు. పట్టుకొని వీడియోలు చూస్తే సమ్ అబ్సీన్ అంటే స్నానం చేస్తున్న దృశ్యాలు ఉన్నాయి. ఇది చాలా హీనస్ అఫెన్స్. ఇది వెంటనే రెడ్ హ్యాండెడ్గా వాళ్ళు పట్టుకున్నారు. అమ్మాయి తాలూకు బంధువులు, అమ్మాయి అందరూ పట్టుకున్నారు, మాకు అప్పచెప్పారు. మేము ఇప్పుడు దాని మీద ఆయన మీద కేసు కట్టి చూస్తున్నామంటే అతని పేరు, ఆయన నేవీలో ఎంప్లాయ్, అతని పేరు సందీప్ నర్వాల్. ఈ మన సబ్మెరీన్లో పనిచేస్తున్నాడు. జస్ట్ యంగ్. అతను కూడా ఫ్యామిలీ మెంబరే. ఇక్కడ నౌసేనాబాగ్లో ఉంటున్నాడు. అతను నౌసేనాబాగ్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఉంటున్నాడు. బట్ ఈయన అక్కడికి వెళ్ళి చాలా దూరం, ఇక్కడ నౌసేనాబాగ్ నుంచి ఎక్స్ సర్వీస్మెన్ కాలనీ అనేది చాలా దూరం, ఇంచుమించేటంటే నియర్లీ 2 కిలోమీటర్స్. దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపేందుకు ప్రజలంతా ప్రతినబూనాలని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవనిర్మాణ దీక్షను ఎన్ఏడి కూడలిలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర విభజనతో పూర్తిగా నష్టపోయిన రాష్ట్రాన్ని తిరిగి ఆదర్శవంతంగా నిలిపేందుకు సీఎం చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని చెప్పారు. అవినీతి రహిత రాష్ట్రంగా నిలిపేందుకు, ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రజలంతా కార్యోన్ముఖులు కావాలనే ఉద్దేశ్యంతో నవనిర్మాణ దీక్షలు కొనసాగిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ మహోద్యమంలో ప్రజా భాగస్వామ్యం కావాలని గణబాబు కోరారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. శ్రమ జీవులం మనము ప్రతి సంక్షోభాన్ని ఒక అవకాశం. ఆంధ్ర అవతరణ దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకునేవాళ్ళం. అంటే ఆ రోజు మనం కోరుకున్నాం, మన తెలుగు రాష్ట్రం, తెలుగు వారికి అందరికీ ఒక రాష్ట్రం ప్రత్యేకంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు అనేక ఉద్యమాల కారణంగా మనం రాష్ట్రాన్ని విభజించుకున్నాం. అయితే ఇప్పుడు మనం వద్దనుకున్నటువంటి, సమైక్యంగా ఈ రాష్ట్రం ఉండాలని చెప్పి కోరుకున్నటువంటి తరుణంలో రాష్ట్ర విభజన జరిగింది. అందుకని ఒకవైపు అక్కడ తెలంగాణలో చూస్తే
వాళ్ళు అవతరణ దినోత్సవాన్ని చాలా ఘనంగా వేడుకలు జరుపుకుంటా ఉన్నారు. మనకు ముందున్నటువంటి సవాళ్ళు, మనము ఈ దేశంలో అగ్రగామి రాష్ట్రంగా తయారు కావాలి. ప్రపంచంలోనే మన రాష్ట్రాన్ని ఒక గుర్తింపు, గౌరవం దక్కే విధంగా మన జీవన విధానం కానీ మన జీవన శైలి కానీ మారాలనేటువంటి ఉద్దేశంతో ఒక దీక్షలా పూనాలి, ప్రజలందరి సహకారం ఈ ప్రభుత్వానికి కావాలనే ఉద్దేశంతో నవనిర్మాణ దీక్ష పేరిట ఈరోజు ఏదైతే గత కాంగ్రెస్ పాలనలో ఆ రోజు ఈ రాష్ట్రాన్ని సహేతుకంగా విభజన కాకుండా మనందరూ కూడా వద్దనుకున్నటువంటి విభజన, అది కూడా అప్పులతో, ఏదైతే భౌగోళికంగా ఉండేటువంటి జనాభా ప్రాతిపదికన జరిగేటువంటి పంపకాలలో కూడా అన్యాయం జరిపి ఈ రాష్ట్రాన్ని. నగరంలోని ఇసుకకొండ శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి శిరీష తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలయ చైర్మన్ రామమూర్తితో కలిసి కళ్యాణ మహోత్సవాలకు సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు. అనంతరం ఉత్సవ వివరాలను ఆమె తెలియజేశారు. 4వ తేదీ సాయంత్రం ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష పూజలు, నిత్య హోమం, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, తిరుకళ్యాణోత్సవం, తిరువీధి రథోత్సవం, దీపోత్సవం, పూర్ణాహుతి, పుష్పయాగం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. కళ్యాణ మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని తెలిపారు. ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తరించాలని కోరారు. సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఇసుకకొండ నందు 4/6/2017 నుంచి 10వ తేదీ వరకు శ్రీ స్వామివారి కళ్యాణోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. ఈ సందర్భంగా 4వ తేదీ సాయంత్రం ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 5వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి స్వామివారి కళ్యాణం ఉంటుంది. ఈ కళ్యాణాల్లో నాదస్వరము, సాంస్కృతిక కార్యక్రమాలతో అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. కళ్యాణోత్సవంలో భక్తులందరూ పాల్గొనవచ్చు. కళ్యాణంలో తమ గోత్రనామాలతో కళ్యాణం చేయించుకోదలిచిన భక్తులు 1116 చెల్లించి ఆ రోజు కళ్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. అదేవిధంగా 6వ తేదీ సాయంత్రం స్వామివారి తిరువీధి ఉత్సవం ఉంటుంది. దానిలో కూడా సాంస్కృతిక కార్యక్రమాలతోటి ఈ సాలిపేట నుంచి పూర్ణ మార్కెట్, దుర్గాలమ్మ జంక్షన్ ఉండా జగదాంబ మీదుగా మరి తిరిగి స్వామివారి ఆలయంకు ఈ ఊరేగింపు చేరుకుంటుంది తిరువీధి ఉత్సవం. తర్వాత 7వ తేదీ సాయంత్రం పండిత సదస్సు ఉంటుంది. దీనిలో ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవంగా విరాజిల్లుతున్న సింహాద్రినాథుని దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. తాజాగా అప్పన్న హుండీలు కొద్ది రోజుల వ్యవధిలోనే పూర్తిగా నిండుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు హుండీ ఆదాయాన్ని లెక్కించారు. 15 రోజులకు గాను అప్పన్న హుండీ ఆదాయం 77,43,156 రూపాయలు లభించినట్లు తెలిపారు. అదేవిధంగా 57 గ్రాముల బంగారం, 6 కేజీల 450 గ్రాముల వెండి లభించినట్లు ఆలయ వర్గాలు పేర్కొన్నాయి. తీవ్ర లోటు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని ప్రగతి పథాన నడిపిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని పెందుర్తి ఎంపీపీ రెడ్డి వరలక్ష్మి అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నవనిర్మాణ దీక్షను ఆమె ప్రారంభించారు. ఈ మేరకు అధికారులు ప్రజాప్రతినిధులతో ప్రతిజ్ఞ చేశారు. రాష్ట్రంలో వనరులను వినియోగించుకుని 2022 నాటికి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఎదగాలన్నదే లక్ష్యంగా ప్రజలంతా దీక్ష బూనాలని ఆమె కోరారు. ఆర్థిక అసమానతలు లేని రాష్ట్రాన్ని సాధించేందుకు చంద్రబాబు నాయకత్వంలో కృషి జరుగుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మనకి తెలుసు ఎలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉండిపోయిందో. కనీసం ఒక ఇంట్లో ఒకే తల్లికి పుట్టిన అన్నదమ్ములు ఉండుకోవాల్సి వస్తే ఉన్న ఆస్తి అయితేనేమి, అభివృద్ధి వనరులు అయితేనేమి సమానంగా పంపకాలు జరిగాకే వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ అలాంటివి ఏమీ లేకుండా ఆర్థిక వనరులన్నీ తెలంగాణ వాళ్ళు తీసుకొని అప్పులతో మనల్ని బయటికి పంపేయడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో
ఈ రాష్ట్రాన్ని ఇన్ని అప్పులతో ఇంత బాధలో ఉన్న ఈ రాష్ట్రాన్ని ఎవరు ముందుకు నడిపిస్తారు అనే ఆలోచనలో ఉండేటప్పుడు మనందరం కలిసి ఎన్నుకున్న మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మనం ఎన్నుకోవడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో ఈ 3 సంవత్సరాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎన్నో సంక్షేమ పథకాలను కూడా మనకి అందించడం జరిగింది. అయితే ప్రతి ఒక్క పథకాన్ని, ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని నిజమైన పేదవాడికి అందుతుందా లేదా? బులెటిన్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. నగర సాగర్ తీరంలో విజయవంతంగా కొనసాగుతున్న హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఫన్ ఫేర్ ఎగ్జిబిషన్ 40 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అనాథ బాలబాలికలకు ఉచిత ప్రవేశాన్ని కల్పించింది. ఈ మేరకు నిర్వాహకులు రాజారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏటా తాము విజయవంతంగా ఎగ్జిబిషన్ను నిర్వహిస్తున్నామని తెలిపారు. పాపా హోమ్ అనాథ బాలబాలికలకు తమ వంతు సహాయంగా మానవతా దృక్పథంతో ఉచిత ప్రవేశాన్ని కల్పించి వారికి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. నగరంలోని ఇటువంటి అనాథ ఆశ్రమాల్లో బాలబాలికలకు ఉచితంగా ప్రవేశం కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు నేరుగా తమను సంప్రదించాలని కోరారు. మరో 20 రోజుల పాటు ఎగ్జిబిషన్ కొనసాగనుందని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. విశాఖ సాగర్ తీరాన ఏర్పాటు చేసినటువంటి హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఫన్ ఫేర్ ఎగ్జిబిషన్ ఈ రోజుతోటి 40 రోజుల పాటు 40 రోజులు ముగించుకున్న సందర్భంగా ఈరోజు మన పాపా హోమ్ నుంచి చిన్నారి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఒక 80 మంది దాకా, అంటే మగ పిల్లలు మరియు చిన్నారి ఆడపిల్లల్ని ఈరోజు వారిని ఎగ్జిబిషన్ తీసుకురావడం జరిగింది. వారికి ఉచితంగా ప్రతి ఒక్కటి కూడా యానిమల్ షో కానివ్వండి, సెల్ఫీ షో కానివ్వండి, రైడ్స్ కానివ్వండి, ఆ పిల్లలకి ఎగ్జిబిషన్ తరఫున ఒక చిన్న కాంట్రిబ్యూషన్ లాగా మేము మన కళ్యాణి గారు సిఐ గారి సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. ఈరోజు ఇది మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే తల్లిదండ్రులు ప్రతి ఒక్క పిల్లలకు ఉంటారు, వారు తీసుకొచ్చి వారి పిల్లల్ని ఆడిస్తుంటారు. ఇలాంటి పిల్లలకు కూడా ఒక మనోల్లాసాన్ని, వారికి ఒక ఆనందాన్ని కలిగించేదాని కోసం మాత్రమే ఈ ప్రోగ్రామ్ ఈరోజు మేము ఏర్పాటు చేశాము. ఇదే విధంగా ఇంకెవరైనా సరే ఇలా హోమ్ సిటేటువంటి వాళ్ళు డైరెక్ట్గా వచ్చి మాకు కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా మేము ఇస్తామని మీ ద్వారా మేము తెలియపరచుకుంటున్నాము. ఎందుకంటే ఈ ఎగ్జిబిషన్ ఇంకా 22 రోజుల పాటు మాత్రమే మన విశాఖ నగర ప్రజలను అలరించనుంది. ఇంకా స్కూల్స్ కూడా తొందరలో ఓపెన్ అవుతున్నాయి కాబట్టి ఇలాంటి హోమ్స్ నుంచి ఎవరైతే చిన్నారులు ఉంటారో వారు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే ఎగ్జిబిషన్కి వచ్చి మేము డైరెక్ట్గా వారికి ఉచిత ప్రవేశం ఇస్తూ జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రీన్ ఎన్విరాన్మెంట్ సర్వీస్ సొసైటీ వివిధ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నగరంలోని ఓ హోటల్లో ఆరాధన హోమ్స్ విద్యార్థులతో పర్యావరణ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని పర్యావరణ పరిరక్షణకై చేయాల్సిన పలు కార్యక్రమాలపై తమ ప్రదర్శన ద్వారా అందరినీ ఆలోచింపచేశారు. ప్రకృతి వనరులను కాపాడుకుంటూ భవిష్యత్తు తరాలకు చక్కని పర్యావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ మేరకు ఏయూ ప్రొఫెసర్ మంజులత కోరారు. మనం పీల్చే గాలి, తాగే నీరు, తినే తిండి, నివసించే భూమి అన్నీ విషతుల్యం అయిపోతున్నాయని, ఇటువంటి భిన్న పరిస్థితుల నుంచి మనల్ని మనం కాపాడుకుని భవిష్యత్తు తరాలకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. మన
గెలలు పేస్తా తేనె పట్టును సంకరెత్తుకొని సంబరపడుతుంది. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఈ 5th జూన్ 5th మనం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ప్రపంచం అంతా జరుపుకుంటున్నాము, 143 దేశాలు. సో ఇక్కడ మనకి యునైటెడ్ నేషన్స్ ఇచ్చిన థీమ్ ఏంటంటే ఇది కనెక్టింగ్ పీపుల్ టు నేచర్. అసలు నేచర్ అంటే ఏంటి? మనం నేచర్లో బ్రతుకుతున్నాం, ప్రకృతి ఒడిలో మనం బ్రతుకుతున్నాం, అది మనం తెలుసుకోవాలి. మన తల్లిని మనం ఎంత గౌరవిస్తామో అంటే మనం ముందు తెలుసుకోవాలి. ఎందుకు తల్లిని గౌరవించాలి? తల్లి కదా మనకు జన్మనిచ్చింది. ఇప్పుడు ప్రకృతి అంతే, ప్రకృతిని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ప్రకృతి లేదంటే మనం లేము. అందుకని చెప్పి సంవత్సరానికి ఒకసారి మనం దీన్ని బాగా ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఎప్పుడు మర్చిపోకూడదు. ఈ నెల రోజులలో లేకపోతే ఆ ఒక్క రోజనే కాదు, సంవత్సరంలో ప్రతిరోజు ప్రతి ఒక్క రోజు మనం దీన్ని గుర్తుపెట్టుకొని ప్రకృతిని మనం కాపాడుకుంటేనే మనని ప్రకృతి కాపాడుతుంది. లేదు అంటే చూస్తున్నాం కదా, మనకి హుదూద్ వచ్చింది విశాఖపట్నంలో, ఎంత అల్లాడిపోయామో మనకు తెలుసు. సో ఎందుకని అలా జరిగింది? మనం చేసే తప్పుడు పనులకి అది ప్రతిఫలం. అది అలాంటివి జరగకుండా ఉండాలి, మనం సుఖంగా ఉండాలి, మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా, ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఇలానే సుఖంగా ఉండాలి అంటే మనం ముందు దాన్ని పాడు చేయకుండా ఉండాలి. దాని గురించి అవగాహన ఈ నెల రోజులు ప్రతిరోజు ఎందుకు కూర్చుంటున్నామంటే ఇంకా అలా అలా ఎక్కువ అవుతూ ఉంటుంది. ప్రజా భాగస్వామ్యంతోనే నవ్యాంధ్రప్రదేశ్ సాధ్యపడుతుందని విశాఖ ఉక్కు డైరెక్టర్ పర్సనల్ చంద్రదాస్ గుప్తా పేర్కొన్నారు. నవనిర్మాణ దీక్ష కార్యక్రమంలో భాగంగా ఉక్కు నగరం తెలుగు తల్లి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2050 నాటికి నవ్యాంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా అవతరించనుందనే ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడు తమ వంతు బాధ్యతగా రాష్ట్రాభివృద్ధికి దోహదపడాలన్నారు. నేటి బాలలే రేపటి పౌరులనే సూక్తి ముక్తావలని వివరించారు. ప్రజా చైతన్యంతోనే నవనిర్మాణ దీక్ష సఫలీకృతమవుతుందన్న ఆయన అంతకుముందు తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఉక్కు అధికారులు, పలు యూనియన్ల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. for reconstruction of Andhra Pradesh. What would that mean? Because you know that Hyderabad was one of the metro cities which was a part of undivided Andhra Pradesh. After carving out the entire Andhra Pradesh, Hyderabad, along with the 10 districts, so it is essential that the new Andhra Pradesh state minus Hyderabad needs to be reconstructed so that at least people they can bear the fruit. They will not feel the absence of Hyderabad. That was the reason government of Andhra Pradesh is observing the entire week. Similarly, also in the context of bilateral plans, also we are observing. Starting with taking place, and we will be doing other program also. I do not know what our organization they are doing. They are referred to, but in the context of bilateral plan. రోడ్డు రవాణా రంగాన్ని నిర్వీర్యం చేసే నూతన రవాణా బిల్లును వ్యతిరేకించడమే ప్రధాన అజెండాగా కొనసాగనున్న మహాసభలను విజయవంతం చేయాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ కార్యదర్శి సుభాని పిలుపునిచ్చారు. ఈ మేరకు మహాసభల జీపు జాతాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ నెల 4 నుంచి 3 రోజుల పాటు కొనసాగనున్న ర్యాలీ సహా సభలను విజయవంతం చేయాలని అన్నారు. రాజ్యసభలో బిల్లు ఇంకా ఆమోదం పొందకముందే ఆటో కార్మికులను కేసుల పేరుతో పోలీసులు వేధిస్తున్నారని చెప్పారు. రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపే ఈ బిల్లును అంతా వ్యతిరేకించాలని ఆయన కోరారు. విశాఖ నగరంలో అఖిల భారత రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ మహాసభ జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభల ప్రధానమైనటువంటి చర్చనీయాంశమైనటువంటి విషయం, కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ప్రమాదాల వల్ల 150,000 మంది చనిపోతూ ఉన్నారు. వాటి ప్రధాన కారణం వాహన చోదకులు. అలాంటి ప్రమాదాలకు కారణమైన వీళ్లను శిక్షించాలనేటువంటి ఉద్దేశంతో సవరణలు తీసుకురాబోతూ ఉన్నారు. ఈ సవరణలో ఆటోల్లో కానీ, బస్సుల్లో కానీ, కార్లలో కానీ, జీపుల్లో కానీ
బెల్ట్ పెట్టాలంట, సీట్ బెల్ట్. అలా సీట్ బెల్ట్ పెట్టకపోతే 5,000 రూపాయలు ఫైన్ వేస్తారు, 3 సంవత్సరాలు జైలు పంపిస్తారంట. అలాగే బండికి ఏదైనా ప్రమాదానికి గురైతే దానికి డ్రైవింగ్ చేసే వాళ్ళే కారణం అని చెప్పేసి FIR లో పోలీసులు కనబడిస్తే కనీసం 3 లక్షల రూపాయల దాకా ఫైన్ వేద్దామని చెప్పేసి చట్టంలో తీసుకురాబోతూ ఉన్నారు. ఇలాంటి చట్టాల వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలను శాశ్వతంగా జైల్లో పంపించేటువంటి కార్యక్రమం బీజేపీ ప్రభుత్వం తీసుకుంటూ ఉంది. దానికి వ్యతిరేకంగానే విశాఖ వేదికగా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలను 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రెల్లి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రెల్లి వైద్య విద్యా డెవలప్మెంట్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆడమ్స్ తెలిపారు. ఈ సందర్భంగా విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయా వివరాలను తెలియజేశారు. విద్య, ఉద్యోగ, ఉపాధి, ఆర్థిక, సామాజిక రంగాల్లో తీవ్ర వెనుకబాటుకు గురవుతున్న రెల్లి విద్యార్థులను ప్రోత్సహించాలన్నదే తమ ఉద్దేశ్యమన్నారు. ఇందులో భాగంగా 10వ తరగతిలో ఉత్తమ శ్రేణిలో పాస్ అయిన రెల్లి విద్యార్థులు తగు ఆధారాలతో ఈ నెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. ఆసక్తి ఉన్నవారు 9849256476 నెంబర్ను సంప్రదించాలని సూచించారు. రెల్లి కులస్తులకు ముఖ్యంగా షెడ్యూల్ కులాల్లో బాగా అట్టడుగులు ఉండిపోయిన రెల్లి కులస్తులు విద్యాపరంగా బాగా అట్టడుగు ఉండిపోయిన ఉద్దేశంతో వాళ్ళ విద్యను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఒక చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి నగదు అవార్డులు అందజేయడం కాకుండా చదివిస్తున్న తల్లిదండ్రులకి ప్రతిభా పురస్కారాలకు కూడా ఇస్తున్నాం. వాళ్ళకి అది గత కొన్ని ఏళ్ళుగా ఇస్తున్నాం. కేవలం ఇది రెల్లి కులస్తులకే ఎందుకు చేస్తున్నాము అంటే, మరి మీకు సమాజంలో తెలుసు, దళిత మైనారిటీలు అయినటువంటి రెల్లి కులస్తులకి తప్పకుండా అన్ని విధాలా వాళ్ళకి సహాయం అందించాలి, అందరూ సహాయం అందించాలి. అయితే మాలో మేము కొంచెం బాగుపడ్డ వాళ్ళకి సహాయం అందించాలనే ఉద్దేశంతో ఈ విధమైన కార్యక్రమాన్ని చేపట్టాం. వాతావరణ విషయాలు చూస్తే వేసవి తాపం కొనసాగుతూనే ఉంది. భానుడి ప్రతాపానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయిస్తున్నారు. మరికొన్ని రోజుల వరకు ఇదే పరిస్థితి కొనసాగనుందని అటు వాతావరణ శాఖ తెలిపింది. ఇక నగరంలో నమోదైన ఉష్ణోగ్రతలు చూస్తే వాల్తేరులో గరిష్టంగా 35.6 డిగ్రీలుగా నమోదైంది. ఎయిర్పోర్ట్లో 38.0 డిగ్రీలుగా నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రతలు వాల్తేరులో 29.6 డిగ్రీలుగా నమోదు కాగా ఎయిర్పోర్ట్లో 29.4 డిగ్రీలుగా నమోదయ్యాయి. హెడ్లైన్స్ మరోసారి. అంతర్జాతీయ సానుకూల పవనాలతో రికార్డులు నమోదు చేసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 31,273.29, నిఫ్టీ 9,650కు ముగింపు. విజయవాడ బెంచ్ సర్కిల్లో నవనిర్మాణ దీక్షలో పాల్గొన్న చంద్రబాబు విభజన కసిని రాష్ట్రాభివృద్ధిలో చూపించాలని ప్రజలకు పిలుపు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైన నవనిర్మాణ దీక్ష. రాష్ట్రాభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిన మంత్రి అయ్యన్న. యాక్ట్ సవరణ బిల్లును వ్యతిరేకించాలన్న సిహెచ్ నరసింహరావు. ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ ఫెడరేషన్ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపు. చక్షణ మరచి ఆకతాయిగా వ్యవహరించిన నేవీ ఉద్యోగి. మహిళపై సెల్ ఫోన్లో అసభ్య చిత్రీకరణ, దేహశుద్ధి చేసిన స్థానికులు. వార్తలందరితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.